నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించేదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించేదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. నవ మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. దైవజనుడు పౌలు ఈ రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతున్నాను. నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 16వ వాక్యం కూడా చదువుతున్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. 15, 16 వాక్యాల్లో దైవజనుడు పౌలు చెబుతున్నాడు, సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. అపోస్తలుడు కాలంలో కూడా ఈ సువార్త తన స్వజనులైనటువంటి యూదుల దగ్గరకు వస్తే వారు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడలేదు, తిరస్కరించారు. అందువలన నేను ఈ సువార్త పట్టుకుని అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి వెళుతున్నాను. సువార్త ప్రకటించవలసిన భారం, బాధ్యత నా మీద ఉంది. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు. ఇది దేవదూతలకు కూడా అప్పగించలేదు దేవుడు. నన్ను నమ్మి దేవుడు నాకు అప్పగించాడు ఈ పరిచర్య. కనుక నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడిని కాను. సువార్త ప్రకటించడానికి నేను సిద్ధపడ్డాను. అపోస్తలుల కార్యాల్లో మనం చదువుతాం 13వ అధ్యాయం 46వ వాక్యం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనులకు వెళ్ళుచున్నాం. దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. ప్రకటించబడుతున్న దేవుని వాక్యం వినడానికి సిద్ధపడి రావాలి. ఈరోజు ప్రకటించబడే వాక్యం వినడానికి నా మనస్సును సిద్ధపరచు, నా చెవులు సిద్ధపరచు. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడే అనుభవం ఏమిటంటే నీ కళ్ళు దేవుని వాక్యం వైపుకు చూడాలి. సిద్ధపడి ప్రకటించబడుతున్న స్వార్థ సత్యాలను వినగలిగే చెవి మీకు దేవుడివ్వాలి. మందిరంలో మీరు గడిపే సమయాన్ని పాడు చేసుకోవద్దు. కనుక సిద్ధపడి దైవజనుడు సన్నద్ధుడై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వాక్యాన్ని దాచుకోగలిగిన సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బెరయా సంఘస్థులు తెస్సలోనికయ్యే వాళ్ళ కంటే ఘనులు గనుక ఆ శక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. మొదటగా అంటే జాగ్రత్తగా విన్నారు. అంగీకరించడం మాత్రమే కాకుండా వారు దైవజనుడు పౌలు
దైవజనుడు శీలయు చెప్పే సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతి దినం లేఖనాన్ని పరిశోధించుచూ వచ్చింది. లేఖనం మీద దృష్టి పెట్టారు. కనుక ఈ మంచి సమయంలో దేవుని వాక్యం కోసం మనం కూడా మన చెవులు సిద్ధం చేసుకుందాం. మన దృష్టి దేవుని వాక్యం మీదే ఉంచుదాం. మన మనస్సు సిద్ధపరుచుకుందాం. మన మనస్సును సిద్ధపరుచుకుంటే దేవుని వాక్యం మనస్సులోనికి వెళుతుంది. దేవుని వాక్యం స్థిరపరచబడుతుంది. ఆమేనండి. మన మనస్సు సిద్ధపాటు లేకుండా దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాలు విన్నా దేవుని వాక్యం అక్కడ స్థిరపడదు. కారణం సిద్ధపాటు లేని అనుభవం. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును ఎవరికైనా చెప్తాను. యూదుడే కావచ్చు, గ్రీసు దేశస్థుడే కావచ్చు, ఎవరికైనా చెప్తాను. ఎవరికి చెప్పినా ఏమని చెప్తానంటే, ఈ సువార్త ద్వారా మీరు రక్షణ పొందండి, ఈ రక్షణ సువార్త వినండి, వినగలిగినటువంటి చెవులు మీకు కూడా ఉండునుగాక. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు కూడా ఉండునుగాక. ఏదో దేవుని వాక్యం అన్ని ఛానల్లో వచ్చేస్తుంది, అన్ని ఛానల్లో మనం చూస్తున్నాం అనుకుంటే కాదు. కానీ వినగలిగినటువంటి ఆ చెవి, గ్రహించగలిగినటువంటి ఆ మనస్సు, వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని భద్రం చేసుకోవడానికి మనస్సును సిద్ధపరుచుకుని ఉందురుగాక. మనస్సులో దేవుని వాక్యం స్థిరపడకపోతే అడుగులు మన ఇష్టం వచ్చినట్టు పడతాయి, మన ఇష్టం వచ్చినట్టు నడుస్తాం. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం స్థిరపడిందో ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవుని చిత్తానుసారంగా అడుగు వేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు ప్రవక్త ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయాన్ని 10వ వాక్యాన్ని మీరు చదవాలని కోరుకుంటున్నాను. విందులని దేవుని వాక్యాన్ని గురించి నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనురు గనుక వినలేకపోయారు. అది దైవజనుడు చెప్పిన మాట. మీకు కొంచెం తెలిసేటట్టుగా ఒక మాట చెప్తాను చూడండి. నేను వాక్యం చెప్పేస్తున్నాను, ఏదో రెఫరెన్స్ చెప్పేశాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం అన్నాను. మీరు పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు అడుగుతారు? మందిరంలోనే ఉన్నారు, వాక్యం వినడానికే వచ్చారు అంటే పరధ్యాసలో ఉన్నారు. వినడానికి చెవి పెట్ల, ఎక్కడో ఉంది మీ ధ్యాస. వింటారని నేను ఎవరిని అనుకుంటాను? వీళ్ళు వింటలేదని అంటే ఊరుకుంటారా జనం? దైవజనుడు చెబుతున్నాడు, సిగ్గుపడనక్కర్లేని సేవకుడు. వీళ్ళు వాక్యం వింటారని నేను ఎవరికి చెప్పనయ్యా, ఎవరితో మాట్లాడను? వీళ్ళు వింటారని నేను సాక్ష్యం చెప్పగలనా? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. కారణం ఏమిటంటే సిద్ధం కాలేదు ఈ చెవి. మనస్సు సిద్ధపడితే దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని వాక్యం మీద దృష్టి ఉంటుంది, దేవుని వాక్యం మనస్సులోకి వెళుతుంది, అక్కడ దేవుని వాక్యం మనస్సులో స్థిరపడుతుంది. ఎవరి హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉందో, ఎవరి హృదయాల్లో దేవుని వాక్యాన్ని స్థిరపడాలని కోరుకుంటారో వారు దేవునితో అడుగులు వేస్తారు, వాక్యానుసారంగా జీవిస్తారు. దేవుని ప్రజలకి మందిరానికి వెళ్ళాలనే అలవాటు మాత్రం ఉంది, కానీ దేవుని మాట వినాలనే ఆశ లేదు. మందిరానికి వెళ్ళాలి కనుక మందిరానికి వెళుతున్నాం, మందిరానికి వస్తున్నాం కనుక మందిరానికి వస్తున్నాం. కానీ దేవుని మాటలు ఎంతమంది వినగలుగుతున్నారు? అదే ఇర్మియా ప్రవక్త 22వ అధ్యాయంలో 21వ వాక్యంలో మనతో చాలాసార్లు మాట్లాడినటువంటి ఆ వాక్యం, నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడి తిని వినను అని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యం నుండి నీకు వాక్యం వినబోక అని చెప్పేసి దురుపదేశం చేశాడు సాతానుగాడు. కొంచెంమంది పెద్దోళ్ళు కూడా వాక్యాన్ని వినకపోగా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లల కంటే వాళ్ళకి తెలియదు, వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే బాల్యం నుండి ప్రతి విషయంలో వ్యతిరేకత చెప్పడం అలవాటు. దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నామా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నామా? దేవుని వాక్యం మన హృదయంలో స్థిరపడితే దేవుని వాక్యానికి అనుగుణంగా మనం నడుస్తాం. నడవకపోవడానికి కారణం ఏంటంటే బాల్యం నుండి ఆయన మాట, ఆయన వాక్యం
వినకపోవడం మనకి వాడుకైపోయింది. ప్రియులారా, లోకము దాని ఆశ గతించే రోజులు ఇవి. ప్రభు మహిమ గల రాకడ చాలా సమీపంగా ఉంది. కనుక మనం దేవుని వాక్యాన్ని వినడానికి, వినిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడానికి మన మనస్సును సిద్ధం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని చదవాలి. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి నేను ఒకరోజు విచారణ చేస్తాను. ఏం కంగారు పడబాకండి. వాళ్ళు వింటలేదు, వీళ్ళు వింటలేదు, వాళ్ళు వాక్యానుసారంగా జీవించలేదు, వీళ్ళు వాక్యానుసారంగా జీవించలేదు అనుకుంటున్నావా? వాక్యాన్ని వినే దేవుని బిడ్డ, వాక్యాన్ని విని వాక్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి ప్రభు అడుగు జడలో నడవడానికి నువ్వు అడుగులు వేస్తున్నావు. నీకు ఈ వాక్యానుసారం జీవించకుండా ఉండే వాళ్ళకి కళ్ళకు కనపడతారు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏమనుకుంటామంటే, అతడు దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు కదా, అతడు దేవుని వాక్యం వినడం లేదు కదా, అతడు బాగుపడిపోతున్నాడు, మనం బాగుపడలేదేంటి? అతడు కలిసి వస్తుంది, మనకు కలిసి రావట్లేదేంటి? మనకు చెల్లదండి. వాక్యానుసారంగా బతికేవాడికి చెల్లదు. వినకుండా ఉండేవాడికే చెల్లుతుంది, వాడే బాగుపడతాడు. ఈ లోకంలో వాడే బాగుపడతాడు, వినని వాడే బాగుపడతాడు. వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించిన వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళ గర్వాన్ని కంఠహారంగా వేసుకుంటారు. బలాత్కారాన్ని వస్త్రం ధరించుకుంటారు. వాళ్ళు వాక్యాన్ని వినరు. వాళ్ళు వాక్యానికి లోబడే వాళ్ళు కాదు. వాక్యం వినని వాళ్ళ సంగతి నీకెందుకు? ఇక్కడ వాక్యం వినకుండా ఉన్నారే, వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించకుండా ఉన్నారే, చెప్పిన మాట పెడచెవిని పెట్టారే. దైవజనుడు యాకోబు చెప్పినట్టు, మీరు వాక్యమును వినువారు మాత్రమైనట్లుండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. ఎవరికి నష్టం? వాళ్ళని నేను చూస్తాను. ఒక కాలం వస్తుంది, అప్పుడు వాళ్ళ సంగతి నేను చూస్తాను. మీరైతే దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించండి. దైవజనుడు పౌలు రోమా సంఘానికి మరొక మాట కూడా రాశాడు. 10వ అధ్యాయంలో 17వ వాక్యంలో, వాక్యాన్ని వినడానికి మీ మనస్సులను సిద్ధం చేసుకోండి, వాక్యాన్ని అక్కడ స్థిరపరచుకోండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. ఇది దేవుని మాట. నా మాటలైతే స్వచ్ఛ మాటలే, నేను చెప్పే మాటలైతే వ్యర్థమైనవి. దైవజనుడు పౌలు సిద్ధపడ్డాడట. నా చేతనైనంత మట్టుకు, నా వలనైనంత మట్టుకు నేను వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. మరి వినడానికి నీ మనస్సు సిద్ధం చేసుకున్నావా? ఒకవేళ ఇప్పటి వరకు సిద్ధంగా లేకపోతే వాక్యాన్ని వినడానికి నా మనస్సు సిద్ధపరచునైనా అని మనం ఆశిద్దాం, కోరుకుందాం. వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా ప్రకటించబడుతున్న ఈ రక్షణ స్వార్థను మనం విని రక్షణ మన కోసం సిద్ధం చేసుకుందాం. ఒక కాలం రాబోతూ ఉంది. ఆ కాలం ఎవడు మనల్ని తప్పించలేడు. ఏ మానవుడికి సాధ్యం కాదు. ఒకవేళ రైలు ప్రమాదాలు తప్పించొచ్చేమో, కారు ప్రమాదాలు తప్పించొచ్చేమో, విమాన ప్రమాదాలు తప్పించొచ్చేమో. రక్షణ వాక్యాన్ని వినండి. వినడానికి మీ మనసును సిద్ధపరచుకోండి. దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని మాట పెడచెవిని పెట్టి లోకాన్ని ఆశించి లోక వ్యామోహాల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి తన ప్రజల కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది సిలువ సువార్త, ఇది రక్షణ సువార్త, ఇది మన కోసం సిద్ధపరిచిన సువార్త. దైవజనుడు పౌలు సిద్ధపడింది ఇది. ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. కారణం, నేను ఒకప్పుడు పాపిని, ధర్మశాస్త్రపు వ్యామోహంలో పడి నా కోసం ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన యేసయ్యను విస్మరించాను. దేవుని వాక్యానికి దూరం అయిపోయాను. ఇదిగో ఇప్పుడు వాక్యాన్ని విన్నాను, ఆయన మాట విన్నాను, ఆయన మాట విని నా హృదయాన్ని సిద్ధపరుచుకున్నాను. ఇప్పుడు నేను సువార్తను మోసుకుని వచ్చాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన తన ప్రాణాన్ని, అమూల్యమైన ప్రాణాన్ని ఇదిగో తిరుగుబాటు చేసే జనం కోసం, మాట విననలోని ప్రజల కోసం, దేవుని వాక్యానికి లోబడిన వారి కొరకు ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన వాక్యం ఇది, ఆయన సువార్త ఇది,
ఆయన మన కోసం రక్తం కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు నశించిపోకుండా ఉండాలని, మనం పాతాళానికి వెళ్ళిపోకుండా, మనం నరకానికి వెళ్ళిపోకుండా, తిరుగుబాటు చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోకుండా. ఇదిగో సేవకుడు దైవజనుడు పౌలుని ఏర్పరచుకున్నాడు, నాలాంటి సేవకులను ఏర్పరచుకున్నాడు. ఈ సువార్తను భుజం మీద పెట్టాడు, ఈ సువార్త ప్రకటించమని చెప్పాడు. సిద్ధపడి సువార్త ప్రకటిస్తే వాక్యానికి లోబడనొల్లని జనం, తిరుగుబాటు చేసేవాళ్ళు, విననలని ప్రజలు ఈ సిలువ స్వార్థను వింటారు, సిలువకు సమీపంగా చేరుకుంటారు. వారి కోసం దేవుడు రక్షణ సిద్ధపరిచాడు. సిద్ధపాటు కలిగి వాక్యాన్ని వినడానికి మనసులను సిద్ధం చేసుకుంటే వాక్యం స్థిరపడుతుంది. తద్వారా రక్షణ మనం సిద్ధం చేసుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట, నీవు సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూశాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు సిద్ధపరిచేవే లోబడనలను ప్రజల వైపు దినమెల్లా నువ్వు చేతులు చాపుతున్నావయ్యా. ఇదిగో సువార్తను సిద్ధం చేశావు. ఇప్పుడు నేను చూస్తున్నానయ్యా. దైవజనుడు సిమియోను చెప్తున్నాడు, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కళ్ళారా చూస్తున్నాను. ఆ రక్షణ మనం అనుభవించాలి, లేకపోతే ఖచ్చితంగా ముప్పు తప్పదు. కనుక వాక్యాన్ని వినగలిగినటువంటి మనస్సును మనం సిద్ధపరచుకుందాం. భారంతో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు దేవుని సేవకులు. జిమిక్స్ చేసే సువార్త వినమని నేను చెప్పడం లేదు. ఏవి చింతించబాకండి, చూసుకునేది ఆయన ఉన్నాడు, తగిన కాలం వస్తుంది. ఆత్మల భారంతో సువార్త ప్రకటిస్తున్నావు అని వైపు ఆ సువార్తను మీరు అంగీకరించండి. సిద్ధపరుచుకున్న మనసుల్లో దానిని స్థిరపరచుకోండి. వాక్యాన్ని వింటున్నాం, లోబడనొల్లని వారి కొరకు నేను ఈ మాట చెప్తున్నాను. వాక్యాన్ని వింటున్నాం. బహుశా నువ్వు ఒక 10 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావేమో నాకు తెలియదు, 20 సంవత్సరాలుగా వాక్యం వింటున్నావేమో నాకు తెలియదు. వాక్యానికి లోబడకుండా ఇంకా నువ్వు ప్రాచీన స్వభావాన్ని కలిగి వాక్యం బోధించవచ్చు, వాక్యం ప్రకటించవచ్చు. ప్రకటించే నేనైనా ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం ప్రకటించిన నా బ్రతుకు మారకపోతే, వాక్యానికి అనుగుణ్యంగా నేను ప్రవర్తించకపోతే, ఇంకా నాలో ఏదో ఒక లోపం, ఎక్కడో ఒక పాపం దాగి ఉంది, గుర్తుపెట్టుకోండి అంతే. కనుక ఒకవేళ ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యానికి లోబడకుండా విధేయత చూపకుండా ఉంటే, నీవు ఆయన ఎదుట పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడు. వాక్యాన్ని వింటున్నావు, నీ హృదయంలో వాక్యం వినాలని, వాక్యాన్ని భద్రం చేసుకోవాలని నీ హృదయాన్ని సిద్ధం చేసుకున్నావు. సిద్ధం చేసుకున్నావు. నీవు వాక్యం అక్కడ ఉండాలంటే ముందు పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ మంచి సమయంలో ఒక సేవకుడిగా నీతో చెబుతున్నాను, మన పాపాలు ఒప్పుకోవడానికి దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట ఒప్పుకోవడానికి మనం సిద్ధపడదాం. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని చదువుదాం. నీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట నీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడదాం. ఇంతవరకు నువ్వు సిద్ధపడ్డావు అనవసరమైన వాటి కోసం. ఏమే ప్రయాణం కోసం సిద్ధపడ్డాం, ఊరెళ్ళాలని సిద్ధపడ్డాం, పెళ్లి కోసం సిద్ధపడ్డాం, స్థలం కోసం సిద్ధపడ్డాం, ఏదో కొనడానికి సిద్ధపడ్డాం, ఏడేటికో సిద్ధపడ్డాం. కానీ రక్షణను స్వాస్థ్యముగా నువ్వు పొందుకోవడానికి సిద్ధపడాలంటే ఆయన ఎదుట దాగి ఉన్న పాపాన్ని ఒప్పుకోవటానికి సిద్ధపడు. యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని 10వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను మనం అబద్ధికులుగా చేసిన వాళ్ళం అవుతాం, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మన పాపాలను ఒప్పుకోవడానికి సిద్ధపడదు. అది చిన్నదైనా పెద్దదైనా ఆయన పనిష్మెంట్ ఏమి ఇవ్వడు. ఒప్పుకుంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దాచుకుంటే ఏమవుతుంది? మురిగిపోద్ది.
ఎవడో చూడలేదు అనుకోవద్దు. నీకున్నది 2 కళ్ళే, కానీ లోకానికి ఉన్నది కొన్ని వేల కళ్ళు. నేను చేసిన పాపం ఎవడో చూడలేదు, ఎవడికి తెలియదు. ఎవడి కళ్ళన్నా కప్పగలమేమో కానీ దేవుడి కళ్ళు కప్పడం సాధ్యం కాదు. జాగ్రత్త. కనుక మనం మన పాపాలు ఒప్పుకుందాం, విశ్వాసం కలిగి ఉందాం, విశ్వాసం ద్వారా మార్పులోకి వద్దాం, మారు మనసు పొందుదాం. ఆయన సిద్ధపరిచిన రక్షణ మనం పొందుకుందాం. ప్రభు మహిమగల రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రియులారా, ఒక్క మాట నేను మీతో చెప్పి ముగిస్తాను. ప్రభు మహిమగల రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి వాళ్ళు రాజులు లేస్తారు, ప్రవక్తల లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. ప్రభు రాకడ వస్తా ఉంది, అది సమీపంగా ఉంది. ఏం కంగారు లేదు. జనం మోసపోతున్నారో, జనాన్ని మోసం చేస్తున్నారో తెలియడంలా, కానీ ప్రభు రాకడ మాత్రం సమీపం. ఈ ప్రకృతి వైపరీత్యం లేకపోతే పరిస్థితుల వైపరీత్యం మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఊహించని సంభవాలు మనం చూస్తున్నాం. విడ్డూరాలు, వింతలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన కళ్ళారా మనం చూస్తున్నాం. ఊహకందని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభు రాకడ సమీపంగా ఉందని అర్థం. కనుక ఆయన మహిమగల రాకడ కోసం మనం సిద్ధంగా ఉందాం. యేసు ప్రభు ఆరోహణ వెళ్ళే సమయంలో అందరూ యేసు ప్రభువుని చూశారు. అంత లోపల ఒక స్వరం వినబడతా ఉంది, గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన యేసు ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో అదే రీతిగా మళ్ళీ ఆయన వస్తాడు. ఆయన కోసం సిద్ధపడి ఉన్న వాళ్ళందరినీ ఆయన రెప్పపాటులో తీసుకుని పోతాడు. అందుకని దైవజనుడు పౌలు, నేను సువార్తను నా వలనైనంత మట్టుకు నేను ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 44వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు కనుక మీరును. ఇక్కడ ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తా, చదువుతూ ఉంటే నాకు అది ఎందుకో స్ఫురించింది. మీరును అంటే ఇంకో బ్యాచ్ ఉన్నాడు సిద్ధపడిన వాళ్ళు. ఇప్పుడు ఇది సిద్ధపడిన వాళ్ళకి, మీరు ఇంకా సిద్ధపడలా, మీరును సిద్ధంగా ఉండండి. సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, ఆయన రానే వస్తాడు, వీళ్ళని తీసుకుని పోతాడు. మరి మీ సంగతి ఏమిటి? సిద్ధపడకపోతే 10 మంది కన్యకలు వెళ్ళారట, ఆయన రాకముందే వెళ్ళారు. ఎంత ఆశో పాపం 10 మందికి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశారు, 10 మంది కన్యకలు నిద్రపోయారు. అర్ధరాత్రి ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని ఒక కేక వెలువడింది. అందరూ లేచారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి దివిటి కావాలి, దీపం వెలిగించాలి. దివిటీలు వెలిగించారు. అయితే 5 దివిటీలు వెలుగుతున్నాయి, 5 దివిటీలు ఆరిపోతున్నాయి. దివిటీలు ఆరిపోయేవాడు, అయ్యా మా దివిటీలు ఆరిపోతున్నాయి, మా దివిటీలు ఆరిపోతున్నాయి, ఇదిగో మీ నుండి కొంచెం మాకు బదులివ్వండి, అప్పివ్వండి అంటే, ఇది మీకును మాకును చాలదు. మా మాటమే లేదు అక్కడ. అమ్మేవాళ్ళు ఉన్నారు, పో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు బదులు ఇయటం, అప్పు ఇయటం, దయ చూపటం మా వల్ల కాదు, కొనుక్కొచ్చుకో. పాపం సూర్యమంట కొనుక్కోవడానికి వెళ్ళారు. వాక్యాన్ని విని తమ మనస్సులను సిద్ధపరుచుకున్న వాళ్ళు, పాప క్షమాపణ నిశ్చయత పొందిన వాళ్ళు, విశ్వాసాన్ని ఈ రక్షణ స్వార్థ ద్వారా సిద్ధపరుచుకున్న వాళ్ళు దివిటీలు వెలిగించారు. యేసు ప్రభుతో కూడా, ఆ పెండ్లి కుమారుడితో కూడా గదిలోకి వెళ్ళారు. మత్తయి సువార్త 25:11 అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, పెండ్లి కుమారుడు, నేను మిమ్మును ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మారు మనసు పొందినట్టే నటించావు, రక్షణ పొందినట్టే నటించావు,
దివిటి ఉన్నట్టే నటించావు, దివిటిలో నూనె ఉన్నట్టే చెప్పండి పర్లేదు నటించావు. నటన నేను నటించిన ఒకరోజు వస్తుంది. యాక్టింగ్ అంతా నటించవచ్చు, ఇక్కడ నేను ఎగరొచ్చు, నా యాక్టింగ్ కూడా తేలిపోద్ది, నటన తేలిపోద్ది. నటించబాకండి. వాక్యాన్ని విన్నట్టుగా, వాక్యానికి అనుగుణంగా నడుచుకున్నట్టుగా, విశ్వాసాన్ని పొదిగించినట్టుగా, రక్షణను పొందినట్టుగా నటించొద్దు. దేవుని రాజ్య నివాసులుగా మార్చబడదాం. 5 సిద్ధపడ్డారు. ఆ దివిటీలలో నూనె ఉంది, దివిటీలు వెలుగుతున్నాయి. పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. పెండ్లి కుమారునితో పాటు అడుగులు వేశారు. గది లోపల సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, గది బయట సిద్ధపడని వాళ్ళు ఉన్నారు. ఆ తలుపు చెక్క మందం 2 అంగుళాల మందం, 2 అంగుళాల లోపల వాళ్ళు ఉన్నారు, 2 అంగుళాలు బయట వీళ్ళున్నారు. 2 అంగుళాలే తేడా. అయ్యా 2 అంగుళాలేనా అయ్యా మాకు మీకు తేడా? నీ జీవితంలో ఇకంతే. దేవుని పిల్లలారా, మనం సిద్ధపడి ఉందాం. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. మన మనస్సులను సిద్ధం చేసుకుందాం. ఆయన ఇచ్చే రక్షణను సిద్ధం చేసుకుందాం. పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడదాం. దివిటి పట్టుకుందాం. దివిటిలో నూనె ఉందో లేదో ముందు చూద్దాం, లేకపోతే దివిటిలో నూనె పోసుకుందాం. సిద్ధపడి ఉందాం. ఏ రీతిగా యేసు పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడు. 5 సిద్ధపడ్డారు. మీరును, మందిరంలో సగం మంది సిద్ధపడ్డారు, మిగిలిన మీరును, ఈ మాటలు విన్న మీరు కొందరు సిద్ధపడ్డారు, మిగిలిన మీరును సిద్ధపడండి. సిద్ధముగా ఉండండి. ప్రభు మహిమగల రాకడ కోసం, ప్రభు మహిమగల రాజ్యంలో చేరటానికి, ప్రభు మహిమగల రాజ్య నివాసులుగా మార్చబడడానికి సిద్ధపడదాం. తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన, సిద్ధపరిచిన ఈ రక్షణ స్వార్థను విన్న మీ బిడ్డలు వాక్యాన్ని వినడానికి వాళ్ళ మనస్సులను సిద్ధం చేసుకుని, ఈ రక్షణ స్వార్థ విని విశ్వాసాన్ని పొదిగించుకుని, మీరు మా కోసం సిద్ధపరిచిన రక్షణను వాక్యానుసారంగా నడుస్తూ ఆత్మ అభిషేకాన్ని పొంది మీ మహిమగల రాకడ కొరకు, ఎప్పుడో మీ రాకడ మాకు తెలియదయ్యా, ఏ సమయంలోనూ తెలియదు. మనుష్య కుమారుని రాగమను మాకు అర్థం కాదు నాయన. ఏ గడియలో మనుష్య కుమారుడు వస్తాడో తెలియదు కనుక ఇప్పటికే మాలో కొందరిని మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రం. ప్రభువా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మీరును సిద్ధపడండి. మిగిలిన వారికి ప్రేమతో ఒక హెచ్చరిక అయ్యా, మీరును సిద్ధపడండి. మేము కూడా సిద్ధపడి, దేవా, మాలో కొందరు ఇంకా మిగిలిన వారు కూడా సిద్ధపడి మీ మహిమల రాజ్య నివాసులుగా మార్చబడుటకు సిద్ధపరచుమని, రక్షణ స్థిరపరచుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది
ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఇది ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.